రెండక్షరములు ఇలలో చేయును ఇంద్రజాలము. బాబాయను రెండక్షరములు ఇలలో చేయును ఇంద్రజాలము. పతితులనెల్లను పావనమొనరించి పతితులనెల్లను పావనమొనరించి ముక్తి జీవన్ముక్తినిచ్చును బాబా. ఓ శివ బాబా శివ బాబా ఓ శివ బాబా.
శివ బాబా శివ బాబా బాబా శివ బాబా శివ బాబా శివ బాబా బాబా ఓ శివ బాబా శివ బాబా శివ బాబా బాబా శివ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు ఒక్క బాబా ఆదేశానుసారం నడుస్తూ ఉంటే మీ బాధ్యత అంతా బాబాదే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి. ఇది తండ్రి ఆదేశం. ప్రశ్న: ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలుగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఏవి? వారు ముళ్ళను పువ్వులుగా చేసే మంచి సేవ చేస్తారు. ఎవ్వరికీ ముళ్ళను గుచ్చరు. పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడరు. ఎవరికీ దుఃఖం ఇవ్వరు. దుఃఖం ఇవ్వడం కూడా ముళ్ళు గుచ్చడమే. పాట: ఈ సమయం వెళ్ళిపోతూ ఉంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మీక పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారం ఈ పాటను అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా ఎందుకు అన్నారంటే, కొందరు మొదటి స్థాయిలో అర్థం చేసుకుంటారు, కొందరు 2వ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు, కొందరు 3వ గ్రేడ్లో అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి తమదే అయిన వివేకం ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమదే అయిన నిశ్చయ బుద్ధి కూడా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు. శ్రీబాబా ఇతని ద్వారా ఆదేశాన్ని ఇస్తారని సదా భావించండి. మీరు అర్ధకల్పము ఆసురీ ఆదేశానుసారం నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మనము ఈశ్వరీయ ఆదేశానుసారం నడుస్తాము కనుక మన నావ ఒడ్డుకి చేరుతుంది. నిశ్చయం ఉంచుకోండి. ఒకవేళ ఈశ్వరీయ ఆదేశమని భావించకుండా మనుషుల ఆదేశమని భావిస్తే తికమక పడతారు. తండ్రి చెప్తారు, నా ఆదేశానుసారం నడిచినట్లయితే నేను బాధ్యుణ్ణి కదా. ఇతని ద్వారా ఏవేవి జరుగుతుందో ఇతని కర్తవ్యాలకు నేను బాధ్యుడను. వాటిని నేను సరిచేస్తాను. మీరు కేవలం నా ఆదేశానుసారం నడవండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే నా ఆదేశానుసారం నడుస్తారు. అడుగడుగులో ఈశ్వరీయ ఆదేశమని భావించి నడిచినట్లయితే ఎప్పుడూ నష్టపోరు. నిశ్చయంలోనే విజయం ఉంది. చాలామంది పిల్లలు ఈ మాటలు అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానం ఆర్జిస్తూనే దేహాభిమానం వచ్చేస్తుంది. యోగము చాలా తక్కువగా ఉంది. చరిత్ర భూగోళాలను తెలుసుకోవడమే జ్ఞానము. ఇది సులభము. ఇక్కడ కూడా మనుషులు ఎంతగా సైన్స్ మొదలైనవి చదువుతారు. ఈ చదువు సులభమైనది, కానీ యోగంలోనే శ్రమ ఉన్నది. బాబా, మేము యోగంలో చాలా మస్తుగా ఉంటామని ఎవరైనా చెప్తే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరిని పనిని చూస్తారు. తండ్రిగా స్మృతి చేసేవారు చాలా ప్రియంగా ఉంటారు. స్మృతి చేయని కారణంగానే ఉల్టా సుల్టా పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రంపై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి, ఇది ఉద్యానవనం కాదు. భారతదేశం ఉద్యానవనంగా ఉండేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తోటలో ఎప్పుడైనా అడవి జంతువులు నివసిస్తాయా? అక్కడ దేవతలు ఉంటారు. తండ్రి అత్యంత ఉన్నతమైన అథారిటీ. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నతమైన అథారిటీయే అయ్యారు. ఈ దాదా అందరికంటే గొప్ప అథారిటీ. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలన్నీ శ్రీబాబా సంతానము. సాకారంలో సోదరి సోదరులైన మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇతను అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇలాంటి హయ్యెస్ట్ అథారిటీ కొరకు మాకు ఇల్లు కావాలి, ఇలా మీరు వ్రాసి చూడండి. వారి బుద్ధిలో ఏమైనా వస్తుందేమో చూడండి.
శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మల తండ్రి మరియు సర్వ మనుష్య ఆత్మల తండ్రి ఈ పాయింట్స్ అర్థం చేయించేందుకు చాలా బాగుంది. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు. బాప్ దాదా పైన కూడా విజయం పొందుతాము అనే విధంగా జ్ఞాన అహంకారము పెరిగిపోతుంది. దాదా చెప్తారు, నా మాట భలే వినకండి. శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా భావించి వారి మతాన్ని అనుసరించండి. ఇది చెయ్యండి, అది చెయ్యండి, నేను బాధ్యుడను అని నేరుగా ఈశ్వరుడే మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతాన్ని అనుసరించండి. ఇతను ఈశ్వరుడు కాదు, మీరు ఈశ్వరుని నుండి చదువుకోవాలి కదా. ఈ ఆదేశము ఈశ్వరుడే ఇస్తున్నారని సదా భావించండి. లక్ష్మీనారాయణులు కూడా భారతదేశంలోని మనుషులే. వీరందరూ మనుషులే, కానీ వారు శివాలయంలో నివసించేవారు కనుక అందరూ నమస్కరిస్తారు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు. వారికి నష పెరిగిపోతుంది. లోపాలు చాలా మందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగం ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశం అవుతాయి. విశ్వానికి అధికారులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. బాబా గమనిస్తారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకొని మురికి కాలువలో పడేస్తుంది. మేము లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని తండ్రి స్మృతిలో చాలా ఖుషీగా ప్రఫుల్లంగా ఉండాలి. ముఖ్య ఉద్దేశము ఎదురుగా ఉండి మర్చిపోవడం వలన ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కదు. మనల్ని నిష్టలో కూర్చోపెట్టండి, వెలుపల మేము స్మృతి చేయలేము అని అడుగుతారు. స్మృతిలో ఉండరు కనుక అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రామ్స్ పంపుతారు, కానీ స్మృతిలో కూర్చోరు. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. బాబా తన ఉదాహరణ తెలిపిస్తారు. పక్కా నారాయణ భక్తునిగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా జతలో నారాయణ చిత్రం ఉండేది. అయినా పూజ చేసే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉండేది. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి చెప్తారు, కానీ అక్కయ్య నిష్టలో కూర్చోపెట్టాలని కొందరు అడుగుతారు. యోగములో కూర్చోపెట్టేది అంటే అర్థమే లేదు. స్మృతిలో ఉండండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు స్మృతిలో కూర్చొని ధ్యానంలోకి వెళ్తారు. జ్ఞానము ఉండదు, స్మృతి ఉండదు, లేకుంటే తూగుతూ ఉంటారు. చాలామందికి ఇది అలవాటైపోయింది. ఇది అల్పకాల శాంతి, అంటే మిగిలిన పూర్తి రోజంతటిలో అశాంతి ఉంటుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకుంటే పాపభారం ఎలా దిగిపోతుంది? అర్ధకల్పం యొక్క భారం ఉన్నది. ఇందులోనే చాలా శ్రమ ఉన్నది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇంత సమయము స్మృతిలో ఉన్నామని బాబాకు చాలామంది పిల్లలు వ్రాసి పంపుతారు, కానీ అంత స్మృతి ఉండదు. చార్టున అర్థం చేసుకోరు. బాబా బేహద్దు తండ్రి, పతిత పావనులు కనుక సంతోషంగా ఉండాలి. మేము శివబాబాకు చెందిన వారమే కదా అని అనుకోరాదు. అలా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. మేం బాబాకు చెందిన వారమే అని భావిస్తారు, కానీ అసలు స్మృతే చేయరు. ఒకవేళ స్మృతి చేసినట్లయితే మొదటి నెంబర్లోకి వెళ్ళాలి. ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మనం భారతదేశాన్ని మహిమ చేస్తాము. నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవత రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, ఇనుప యుగము. అది సుఖధామము, ఇది దుఃఖధామము. భారతదేశం బంగారు యుగంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది, వీరి రాజ్యం ఉండేది. మేము ఎలా భావించాలని అడుగుతారు.
ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యంలో ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో కనిపిస్తుంది. మీరు కర్మల ద్వారా తెలుసుకుంటారు. కలియుగం వారు మనుషులే, సత్యయుగం వారు కూడా మనుషులే. మరి వీరి ముందుకు వెళ్ళి తల వంచి ఎందుకు నమస్కరిస్తారు? వారిని స్వర్గానికి అధిపతులని అంటారు కదా. ఎవరైనా మరణించినట్లయితే ఫలానా వారు స్వర్గవాసులయ్యారని అంటారు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఈ సమయంలో అయితే అందరూ నరకవాసులే. పునర్జన్మ కూడా తప్పకుండా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడికను చూస్తూ ఉంటారు. బాబా ఎంత సాధారణ రీతిలో ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది, సంభాలన చేయవలసి ఉంటుంది. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. విషయం చాలా సరిగ్గా ఉందని అర్థం కూడా చేసుకుంటారు. అయినా పెద్ద పెద్ద ముళ్ళుగా ఎందుకు తయారవుతారు? ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం ద్వారా ముళ్ళుగా అయిపోతారు. అలవాటు వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పూల తోటను తయారు చేస్తూ ఉన్నారు. ముళ్ళని పువ్వులుగా తయారు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో వారు ఇతరులని పువ్వులుగా ఎలా తయారు చేయగలుగుతారు? ప్రదర్శనకి కూడా ఎవరినైనా చాలా జాగ్రత్తగా పంపవలసి ఉంటుంది. ఎవరైతే ముళ్ళని పువ్వులుగా చేసే మంచి సేవ చేస్తారో వారే మంచి గుణవంతులై పిల్లలు ఎవ్వరికి ముళ్ళను గుచ్చరు, అంటే ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరు, ఎప్పుడూ పరస్పరంలో పోట్లాడుకోరు. పిల్లలు మీరు చాలా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరిని అవమానించే మాటే లేదు. శివ జయంతి కూడా వస్తుంది. మీరు ప్రదర్శనీలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న చిన్న ప్రదర్శనీల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు. సెకండులో స్వర్గవాసులుగా అవ్వండి, లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అవ్వండి. ఒక్క సెకండులో జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తికి అర్థం కూడా తెలుసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. కానీ డ్రామా గురించి కూడా అర్థం చేసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గంలోకి రావు. వారు తమ తమ విభాగాలలో వెళ్ళిపోతారు. మళ్ళీ వారి సమయానికి వచ్చి స్థాపన చేస్తారు. వృక్షములో చాలా స్పష్టంగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప వేరే ఎవ్వరి సద్గతి దాతలుగా అయ్యేందుకు సాధ్యమే లేదు. పోతే భక్తి నేర్పించే గురువులు కూడా అనేక మంది ఉన్నారు. మనుషులు సద్గతి ఇచ్చే గురువులుగా అవ్వలేరు. కానీ అర్థం చేయించే బుద్ధి కూడా కావాలి. ఇందులో బుద్ధి ద్వారా పని చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఇది ఎంత అద్భుతమైన ఆట. ఈ నశాలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. అచ్చా, మీరు వాస్తవానికి శాస్త్రాల గురించి వాద వివాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయం స్మృతి. సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. సెకండులో జీవన్ముక్తి, దీనికే గాయనం ఉన్నది. భక్తి అర్థకల్పం నడుస్తుంది. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. జ్ఞానం కొంచెం కూడా లేదు. జ్ఞానం తండ్రి వద్దకు మాత్రమే ఉంటుంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైన వారు. అందుకే కోట్లలో కొంతమంది పుడతారు. ఈ టీచర్లు అలా చెప్పరు. వీరు నేను తండ్రిని, టీచర్ని, గురువుని అని చెప్తూ ఉన్నారు. ఈ మాటలు విని మనుషులు ఆశ్చర్యపడతారు.
భారతదేశాన్ని మాతృదేశమని అంటారు. ఎందుకంటే అంబా పేరు చాలా ప్రసిద్ధిగా ఉన్నది. అంబా మేళాలు చాలా జరుగుతాయి. అంబా చాలా మధురమైన పదము. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాళన చేస్తుంది. అందుకు తండ్రి కూడా కావాలి కదా. ఈమె దత్తత తీసుకోబడిన కూతురు. ఈమెకి పతి లేనే లేడు. ఇది కొత్త విషయం కాదు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ దత్తత చేసుకొని ఉంటారు. ఈ విషయాన్ని తండ్రే వచ్చి పిల్లలు మీకు అర్థం చేయిస్తారు. అంబాకు ఎన్ని మేళాలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని పూజలు జరుగుతాయి. ఎందుకంటే చాలా సేవ చేశారు. మమ్మ ఎంతమందిని చదివించి ఉంటారో అంతా ఇతరులెవ్వరూ చదివించలేరు. మమ్మ పేరు చాలా ప్రసిద్ధి చెందింది. పెద్ద పెద్ద మేళాలు కూడా జరుగుతాయి. తండ్రే వచ్చి రచన ఆది మధ్యాంతాల రహస్యమంతా పిల్లలు మీకు అర్థం చేయించారని మీకు తెలుసు. మీకు తండ్రి ఇంటిని గురించి కూడా తెలిసింది. తండ్రిపై ఇంటిపై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది. కనుక మీకు సంతోషం ఉండాలి. మీరు ఎంత సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు. తండ్రే వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ వినిపిస్తున్నారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. పిల్లలు మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది. తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. తండ్రేమో అందరికీ పిల్లలు నేను జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని చెప్తారు కదా. మరి మీరెందుకు మర్చిపోతారు? అనంతమైన తండ్రి మనకి రాజయోగం నేర్పించేందుకు వచ్చారు. మీరు నా శ్రీమతాన్ని అనుసరించరా? అనుసరించకపోతే చాలా నష్టపోతారు. ఇవి అనంతమైన నష్టము. తండ్రి చెయ్యి వదిలేస్తే సంపాదనలో నష్టం కలుగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। ఒక్క తండ్రి స్మృతి ద్వారా అత్యంత ప్రియమైన ఆత్మలుగా తయారవ్వాలి. నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతిలో ఖుషిగా ప్రఫుల్లంగా ఉండాలి. అడుగడుగునా ఈశ్వరీయ సందేశానుసారం నడుస్తూ ప్రతి కార్యాన్ని చేయాలి. మీ అహంకారాన్ని చూపించరాదు. ఏ విధమైన ఉల్టా సుల్టా పనులు చేయరాదు. వరదానము: సాధారణ కర్మలు చేస్తున్న ఉన్నతమైన స్థితిలో స్థితమైన ఉండే డబల్ లైట్ భవ. తండ్రి సాధారణ శరీరం తీసుకుంటారు. మీరు మాట్లాడినట్లే మాట్లాడతారు. మీ మాదిరే నడుస్తారు. అంటే కర్మలు సాధారణంగా ఉంటాయి, కానీ స్థితి ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. డబల్ లైట్గా అయ్యి శ్రేష్టమైన స్థితిలో స్థితమై సాధారణ కర్మలు చేయండి. అవతరించిన అవతారంగా అయ్యి శ్రేష్ట కర్మలు చేసేందుకు వచ్చాను అని సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు సాధారణ కర్మ అలౌకిక కర్మలోకి పరివర్తన అయిపోతుంది. స్లోగన్: ఆత్మీక దృష్టి వృత్తి యొక్క అభ్యాసము చేసేవారు పవిత్రతని సులభంగా
ధారణ చేసుకోగలరు. అచ్చా. ఓం శాంతి. మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో. అగాధమైనది సంసార సాగరం, అంతా అయోమయం గందరగోళం. అగాధమైనది సంసార సాగరం, అంతా అయోమయం గందరగోళం. నావారు నావారని మురిసిపోబోకు, నావారు నావారని మురిసిపోబోకు, మింగేస్తారు నిన్ను తిమింగలాలై. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో. సృష్టిస్తుంది మాయ పెను తుఫానును, కలిగిస్తుంది జీవితాన్ని కల్లోలముగా. సృష్టిస్తుంది మాయ పెను తుఫానును, కలిగిస్తుంది జీవితాన్ని కల్లోలముగా. పూని పట్టుకో శివబాబా చేతిని, పూని పట్టుకో శివబాబా చేతిని, చేరుస్తాడు నిన్ను తీరానికి. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో. పరిగెత్తకు నిరంతరం ధనం ధనమని, అది పెంచుతుంది బీపీ షుగర్ అమోఘంగా. పరుగెత్తకు నిరంతరం ధనం ధనమని,
అది పెంచుతుంది బీపీ షుగర్ అమోఘంగా. హరిస్తుంది సుఖశాంతుల సునాయాసంగా, హరిస్తుంది సుఖశాంతుల సునాయాసంగా. నిన్ను చేస్తుంది బానిసగా దుర్గుణాలకు. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా. ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో. ఎవరి బాబాని వెర్రిగా చూడకు, ఈ బాబాయే పరంధామవాసి. ఎవరి బాబాయని వెర్రిగా చూడకు, ఈ బాబాయే పరంధామవాసి. మానవునే మాధవునిగా మార్చే ఈ బాబా, మానవునే మాధవునిగా మార్చే ఈ బాబా. జ్యోతి స్వరూపుడు మన శివ బాబా, జ్యోతి స్వరూపుడు మన శివ బాబా. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా. ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో, తరించే మార్గమును పొందగా. ఇకనైనా మేలుకో మేలుకో, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో. ఓ మానవుడా తెలుసుకో.